అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఇశ్రాయేలీలు మోషే వెళ్ళిపోతాడు కదండి సీనాయి పర్వతం మీదకి. వెళ్ళిపోయినప్పుడు వీళ్ళకి మోషే ఏమైపోయాడు, లేడు లేడు అనుకుంటున్నారు వీళ్ళు. అక్కడ ఉన్నదేమో మోషే 40 రాత్రుల్లో 40 పగళ్ళు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఇశ్రాయేలు కింద మోషే లేడు, వెళ్ళిపోయాడు, అందుకని ఇక్కడ మనం నడిపించడానికి ఎవరు లేరు అనే ఉద్దేశంతో ఒక పోత దూడను తయారు చేస్తారు. ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చిన బంగారంతో కానీ వెండితో కానీ వస్తువులతో కానీ ఒక పోత దూడను తయారు చేసి, ఈ పోత దూడే మమ్మలను ఐగుప్తు దేశం నుంచి తీసుకుని వచ్చినది అని దానికి మొక్కుతారు పిల్లారా. చూసారండి, దేవుని ఆత్మ లేకపోతే, ప్రభు ఆత్మ లేకపోతే, దేవాదేవుని ఆత్మ లేకపోతే జరిగేది అదే కార్యక్రమం ప్రతి మనిషిలో కూడా పిల్లారా. అందుకని ఆత్మ సంబంధమైన పరిచర్య అంత గొప్పది అని ఇక్కడ వ్రాయబడి ఉంది పిల్లారా. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆత్మ కావాలి పిల్లారా. దేవునికి స్తోత్రం. అందుకని నేను దేవుని ఆత్మ కావాలి 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 అని నేను మొత్తుకునేది. అందుకే అక్షరార్థమే. ఇప్పుడు బైబిల్ చదువుతామండి, బాగానే ఉంది. ఇదివరకు ఏం జరిగిందో అది తెలుస్తుంది మనకి, ఇటువంటి ఏ కార్యాలు జరిగినాయో మనకు తెలుస్తుంది మనకి. కానీ అది అక్షరార్థమైన పరిచర్య. అది ఆత్మ పరిచర్య అట్లా కాదు. యేసయ్య నీలో ఉండాలి. ఆత్మ సంబంధమైన పరిచర్య కానీ, ఆత్మ సంబంధమైన విశ్వాసులు కానీ, ఎవరైనా కానీ యేసయ్య నీలో ఉండాలి. ప్రభు నీలో ఉన్నప్పుడు ప్రియులారా మన కార్యాలు, భూలోక కార్యాలన్నీ కూడా సమసిపోతాయి. మనం దేవునికి ఇష్టమైన కార్యాలు చేయగలుగుతాం, ప్రభుకి ఇష్టమైన కార్యాలు చేయగలుగుతాం. అదే ఆత్మ పరిచర్య యొక్క గొప్పతనము, మహిమ ప్రియులారా. దేవునికి స్తోత్రం.